వెల్కమ్ టు మట్టిశెట్టి వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనము కాకరకాయలతో ఎప్పుడు చేసే విధంగా కాకుండా వెరైటీగా చేసుకుందాము. ఎలా చేశానో రండి చూద్దాం. ఇది నిలువగా ఉంటుందండి. ఈ కారము ఎన్ని రోజులైనా చెడకుండా ఉంటుంది. చలికాలం తినవలసింది ఇది. ముందుగా 1/4 కేజీ కాకరకాయలు మనం కడిగి శుభ్రం చేసుకొని అవి సన్నగా కోసానండి. ఆ కోసేటప్పుడు విత్తనాలు తీసేసుకుని ఉట్టిగా ఇలా కోసుకొని ఉంచుకోవాలి. విత్తనాలు తీసేసుకొని ఇలా సన్నగా చేసుకుంటే మనకి త్వరగా ఏగిపోతాయి. తగినంత నూనె వేసుకొని చక్కగా ఇలాగా దోరగా వేయించుకోవాలి. పచ్చి అంటూ ఉండకూడదు, ఎందుకంటే ఇది నిల్వ ఉండేది కాబట్టి. తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే మనం తీసేసుకున్న తర్వాత ఒక స్పూన్నర మనం సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి పక్కన. తర్వాత ఒక 150 గ్రాములైనా ఉంటాయండి ఎండుమిర్చి. ఇవి ఎర్రగా ఉండయి, కొంచెం ఘాటుగా ఉండయి తీసుకొని మనం అలా వేయించుకోవాలి దోరగా. తీసేసుకున్న తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 3 స్పూన్ల జీలకర్ర ఇవి కూడా వేసుకుంటే ఆ నూనెలోనే వేడిగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. చక్కగా మాడకుండా మీరు చూసుకోండి. తగినంత ఉప్పు. ఇప్పుడు 4 రెబ్బల కరివేపాకు వేసేసుకొని ఆ వేడి మీదే వేడివేడిగా మనం దంచేసుకుందాము. అవి చక్కగా వేసుకున్న తర్వాత మనం ఎంత సరిపడాగా దంచుకోవాలండి. విత్తనాలంతా బాగా మెత్తగా నలగకుండా చూసుకోవాలి. విత్తనాలుగా ఉంటేనే మనకి టేస్ట్గా ఉంటుంది. దీనిలో మీకు సరిపడా పుల్లగా తినేవాళ్ళు ఉంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకుని చింతపండు, లేకపోతే చిన్న వెల్లుల్లిపాయ అంతా చింతపండు అయితే సరిపోతుంది. తర్వాత దంచేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకున్నాం కదా, ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకొని చక్కగా లైట్గా దంచాలి. మెత్తగా దంచకూడదు, ఎందుకంటే ముక్కగా తినేవాళ్ళు ఉంటారు కాబట్టి. ఇది అసలు చేదు అంటూ కూడా ఏమీ లేదండి మనకు ఇక కారంలో. తర్వాత చిన్నవి అయితే 3 వెల్లుల్లి సరిపోతుందండి. 3 ఇంతవి, పెద్దదైతే 1 సరిపోతుంది. చక్కగా పొట్టు తీసేసుకొని అలా దాంట్లో మనం కొట్టేసుకుంటే చాలా గుమగుమలాడుతుందండి కారం. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. కొత్తగా చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అందరూ ఇలా ఎంకరేజ్ చేస్తే ఇంకా కొత్త వెరైటీలుగా నేను చేసి మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.